నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధే లక్ష్యమన్న చంద్రబాబు నాయుడు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాల కల్పనకు కృషి. పరిపాలనా భవనంలో పరేడ్ను తిలకించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల చైర్మన్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి ఈవో బంగ్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. తిరుమల గోకులం అతిథి గృహంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మైదానంలో ఏర్పాటు చేసిన పరేడ్ను ప్రత్యేక వాహనంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, శ్రీవారి డాలర్లను అందజేశారు. ఈ సందర్భంగా మైదానంలో నిర్వహించిన పరేడ్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సివి&ఎస్ఓతో కలిసి పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరేడ్ను సివి&ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. పరేడ్ కమాండర్గా ఏవీఎస్ఓ వి కృష్ణయ్య వ్యవహరించగా, బ్యాండ్ మాస్టర్గా ఎస్ బసవయ్య వాయిద్య సహకారం అందించారు. ముందుగా ఆర్మీ కంటింజెంట్ శ్రీ లక్ష్మి, మ్యాన్ పవర్ కార్పొరేషన్ కంటింజెంట్, టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్, XF కంటింజెంట్, మహిళా సెక్యూరిటీ కంటింజెంట్, శ్రీనివాస సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని, త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం ఇంత వైభవంగా జరుపుతున్నామనుకుంటే దీని వెనక ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు అర్పించి మన పూర్వీకులు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుండి వారందరికీ కూడా ఎవరైతే ప్రాణాలు అర్పించారో, దేశం కోసం పోరాడారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. ఈరోజు ఈ స్వాతంత్ర వేడుకలకి వచ్చినట్టు మీ అందరితో పాటు టీటీడీ ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని క్వాలిటీ 100% పెంచడం జరిగింది. దాంట్లో ఒక పదార్థం ఎక్స్ట్రాగా చేర్చటం భక్తుల యొక్క మన్ననలను మనం పొందుతున్నాం. ఎవరు కూడా అన్నప్రసాదం బాగలేదు అని నా దృష్టికి ఒక్కరు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక కొత్త వరవడి. దాన్ని కూడా భక్తులు చాలామంది అభినందిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ పాలక మండలిని. మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 1-2 గంటల్లో దర్శనం చేయించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఎప్పుడు రివ్యూ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాతో చర్చిస్తున్నారు. అది త్వరలోనే టీసీఎస్ఆ లేకపోతే గూగుల్ అనే 2 కంపెనీలతోని మన అధికారులు చర్చిస్తున్నారు. ఏదో ఒకటి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రయల్ రన్ను వేయబోతున్నాం. ఇది వెనక సక్సెస్ అయితే గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం ఈ భక్తులకి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటల దాకా దర్శనం అవుతున్నాయి. దాన్ని ఉదయం వచ్చి టికెట్లు తీసుకొని సాయంత్రం 4-5 గంటలకి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అది కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి కూడా చాలామంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నామని. అదేవిధంగా ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుండి ఏఏడి అని ఉంది, అర్చన అనంతర దర్శనం. గతంలో దాన్ని రద్దు చేసి దాన్ని 6 గంటల నుంచి ఉదయం 10 గంటలకు మార్చారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. రూములు దొరక్క అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మళ్ళీ యథావిధిగా 6 గంటలకు చేయటం జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలంతో స్వాతంత్ర్యం వచ్చిందని, మహనీయుల స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు భక్తులకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు అందించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో వసతి గృహాల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకొచ్చాం. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలాగా నూతనంగా నిర్మించిన PAC 5ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెందిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు భక్తులకు అందించడానికి తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎస్వి మ్యూజియానికి సంబంధించి దాతల సహకారంతో దాదాపు 145 కోట్ల విరాళాలతో నూతన హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుంది.
ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. అందుకోసం 4 కోట్లతో భవనాలు, యంత్రాలు, అదేవిధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగిన తనిఖీలు పూర్తి, పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాం. శ్రీవారి భక్తుల దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు తదితర టీటీడీ అందిస్తున్న సేవల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు త్వరలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి భక్తుల భవిష్యత్ అవసరాల దృష్టిలో తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే అన్నమయ్య సంకీర్తనకు ప్రదర్శించిన భరతనాట్య నృత్య రూపకం, డాగ్ షో, ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల గుర్రపు స్వారీ విన్యాసాలు, ఫైర్ సిబ్బంది విన్యాసాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. పరేడ్లో ఎస్వీఎఫ్, టీటీడీ, సెక్యూరిటీ గార్డ్స్, శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను చైర్మన్, ఈవోలు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓలు టీటీడీలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 326 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, శ్రీవారి వెండి డాలర్లను అందజేశారు. వీరిలో 41 మంది టీటీడీ అధికారులు, 7 మంది ఎస్వీబీసీ సిబ్బంది, 271 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ సీనియర్ మేనేజర్ టి శ్రీనివాసరావు, బ్రాడ్కాస్టింగ్ విభాగం టెక్నికల్ సూపర్వైజర్ ఈ నాగరాజ్ కుమార్, అకౌంట్స్ విభాగం సీనియర్ అకౌంటెంట్ ఎన్ సుజాత, టెక్నికల్ విభాగం టెక్నికల్ అసిస్టెంట్ ఏ ప్రేమనాథం, కెమెరా విభాగం కెమెరామెన్ వి గోపికృష్ణ, పరిపాలనా విభాగం జూనియర్ అసిస్టెంట్ ఎం బాలనరసింహారావు, మరో జూనియర్ అసిస్టెంట్ వై బాబు వెంకట ప్రసాదులు ఉన్నారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు పలువురు పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు తీపి మిఠాయిలను పంచిపెట్టారు. తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి టీటీడీ ఈవో జె శ్యామలరావు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత ఈవో జె శ్యామలరావు ఉద్యోగులందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ వీజీఓ రామ్ కుమార్ అదనపు ఈవో బంగ్లా నుండి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని భద్రతా దళాల నడుమ గోకులం అతిథి గృహం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో, అధికారులు, ఉద్యోగులు చిన్నారులకు స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీలో ఏడాది కాలంగా ఎన్నో మార్పులను, సంస్కరణలను తీసుకువచ్చి భక్తులకు మెరుగైన వసతులు కల్పించి వారి మన్ననలను పొందడం సంతోషకరమని, ఇందులో టీటీడీ ఉద్యోగుల పాత్ర గురుతరమైనదని వెల్లడించారు. ఓం నమో వెంకటేశ్వర. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 79వ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్వామివారి భక్తులకి, టీటీడీ ఉద్యోగులకి, అలానే ప్రెస్ పీపుల్కి, ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారిని నిరంతరం స్మరించుకునే భక్తులకి, అలానే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా నిరంతరం స్వామివారి కార్యక్రమాలను చూస్తూ భక్తిలో నిమగ్నమైన భక్తులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15కి ఈ సంవత్సర కాలంలో టీటీడీలో అనేకమైన మార్పులు, సంస్కరణలు తీసుకురావటం జరిగింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా దర్శనం కానించి, కాటేజెస్ కానివ్వండి,
శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, అలానే అన్నదానానికి సంబంధించి కానీ, అలానే వాళ్ళ యొక్క వెల్బీయింగ్, ఓవరాల్గా వెల్బీయింగ్, హెల్త్ రిలేటెడ్ కానీ, అలానే ఇటువంటి ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ టీటీడీ చాలా బ్రహ్మాండంగా కూడా హ్యాండిల్ చేసింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సర కాలంలో వాళ్ళ భక్తుల యొక్క మన్నలను చూరగొనడంలో టీటీడీ విజయం సాధించని చెప్పచ్చు. ఈ సందర్భంగా ఈ విభాగాల్లో ఇన్వాల్వ్ అయిన అందరికి కూడా, టీటీడీ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి భక్తుల యొక్క అభిమానం చూరగొన్న తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే పద్ధతిలో ఉంటాయి, అదే రేంజ్లో ఉంటాయి. బట్ సిస్టమ్ రన్ చేసేటప్పుడు మనందరం కూడా నిరంతరం అనేకమైన ఒడిదుడుకులు లోనవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా విషయాల్లో మన అన్ఎక్స్పెక్టెడ్ చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా మనం వీ విల్ రైజ్ టు ద అకేషన్. ఆల్వేస్ మనం దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ దాన్ని మరింతగా కూడా మనం వాళ్ళ యొక్క అభిమానాలను కొనాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. సో అందుకని ఉద్యోగులు మరింతగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం మరింతగా ఉంది. అలానే స్వామివారి మహత్యం ప్రపంచవ్యాప్తంగా కూడా మరింతగా పెరిగిందని చెప్పచ్చు. భక్తుల యొక్క పర్సంటేజ్ లాస్ట్ ఆగస్ట్ నుంచి ఈ ఆగస్టు చూస్తే, అంతకుముందు ఇయర్ ఆగస్టును బేస్ చేసి చూసినా కానీ భక్తుల యొక్క పర్సంటేజ్ చాలా వరకు పెరిగిందని. కొన్ని నెలల్లో 8% పెరిగింది, కొన్ని మంత్రుల్లో 4% కూడా పెరిగింది. సో దానివల్ల మనం ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనం అందరం కూడా భక్తుల్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసాం. అదేవిధంగా అన్నప్రసాదాల్లో కూడా మనం చాలా కౌంటర్స్ ఓపెన్ చేశాం. దాదాపు ఈరోజు 32 కౌంటర్స్ నిరంతరం కూడా వర్క్ చేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలోని టీటీడీ నిఘా భద్రతా అధికారి బంగ్లాలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ గాంధీజీ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఉద్యోగులందరికీ సివిఎండ్ఎస్ఓ మిఠాయిలను పంచిపెట్టారు. సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ పలువురు దేశభక్తుల స్ఫూర్తిదాయక జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, దేశ భద్రతలో యువత ప్రాధాన్యత పెరగాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీటీడీ ఘనంగా జరుపుకునే దానిలో భాగంగా టీటీడీ విజిలెన్స్ విభాగానికి సంబంధించి ఈరోజు ఇక్కడ జెండా వందనం అనేటటువంటిది చేసుకోవడం జరిగింది. అలాగే ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. తదనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఛానల్ ఓఎస్టీ పద్మావతి కార్యాలయం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, భరతమాత, జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఆపై ఛానల్ అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఛానల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి మిఠాయిలను పంచారు. అనంతరం ఓఎస్డీ పద్మావతి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, వారి త్యాగ ఫలితంగా స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని వివరించారు. స్వాతంత్రం వచ్చి మనము 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో మనం ముందుగా ముఖ్యంగా తలుచుకోవాల్సింది, ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబమని, వాళ్ళ స్వార్థమని అసలు ఏమీ గుర్తుంచుకోకుండా ఆనాటి బ్రిటిషర్స్ ఎన్ని కష్టాలు పెట్టి వాళ్ళని ఎంత టార్చర్ చేసినా కూడా అన్నిటినీ తట్టుకొని ఒకే ఒక మొక్కవోని దీక్షతో, పట్టుదలతో స్వాతంత్రం కోసం ఉద్యమించారు. వాళ్ళు గనక ఆ రోజు అలా చేసి ఉండకపోతే మనం ఈరోజు ఇలా స్వేచ్ఛావాయులు పీల్చుకొని ఉంటుండే వాళ్ళం కాదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో శుక్రవారం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత, సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో లోక కళ్యాణంతో పాటు దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సంగోపన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ వైఖానస ఆగమ పండితులు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 17వ తేదీ రాత్రి విశ్వశాంతి మహాయాగానికి అంకురార్పణ జరుగుతుందని, 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రత్యేక యాగాలను నిర్వహించి మహాపూర్ణాహుతి, ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి, చక్ర తాళ్వార్లకు అభిషేకాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దేశ ప్రజలందరికీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కలగాలని తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి ప్రార్థనా మందిరంలో శ్రీ సాంగోపాంగ వైఖానస భగవత్శాస్త్ర విశ్వశాంతి మహాయాగం అనేటువంటి యాగం ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ యాగం జరపబడుతూ ఉన్నది. ఈ యాగము వల్ల సమస్త జనులు కూడా ఆయురారోగ్య సంపత్తులతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దేశం చక్కగా ప్రజలందరి యొక్క మనస్సులన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉంచుతూ శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని 17వ తేదీన సాయంత్రం 6 గంటలకి అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమై 18వ తేదీ ఉదయం, సాయంత్రం, అలాగే 19వ తేదీ ఉదయం, సాయంత్రం చక్కని విశేషమైనటువంటి లోకక్షేమాన్ని కాంక్షించి విశేష మహాశాంతి యాగాలు జరుగుతాయి. అలాగే 20వ తేదీన ఉదయం పూట
విశేష హోమానంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగి అనంతరం 3 రోజులు కూడా కలశంలో ఆవాహన చేసినటువంటి విశేషమైనటువంటి శక్తి జలాన్ని ఆ యొక్క స్వామివారికి యజ్ఞాంత అవబృధంగా స్నపన తిరుమంజన మహాశాంతి కుంభ ప్రోక్షణ కార్యక్రమంతో ఈ యొక్క విశ్వశాంతి మహాయాగం ముగుస్తుంది. ఈ విశ్వశాంతి మహాయాగాన్ని ఎవరైతే ఎస్వీబీసీ ఛానల్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్నంతా కూడా తిలకిస్తారో వారందరి యొక్క మనస్సులన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, రాష్ట్రం క్షేమంగా ఉంటుంది, దేశం క్షేమంగా ఉంటుంది. సర్వులు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఉంటారు. భక్తులంతా కూడా విశ్వశాంతి యాగాన్ని దర్శనం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. 2025వ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి నవంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను ఆగస్టు 18వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శన టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. విశాఖ మహానగరంలోని వెటర్నరీ కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, ఫల రసాలతో ఆద్యంతం భక్తులసభరితంగా జరిగిన అభిషేక సేవను భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పసుపు, చందనం, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలను సమర్పించారు. ఆపై భక్తులపై అభిషేక జలాలను ప్రోక్షణ చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. బెజవాడ నగరంలో పావన కృష్ణమ్మకు దుర్గగుడి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది తీరం వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మ తల్లిని శాంతించమని వేడుకుంటూ కనకదుర్గమ్మ ఆలయం నుండి పసుపు, కుంకుమ, చీరతో కృష్ణా తీరానికి చేరుకున్న అర్చకులు నదీమ తల్లికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మనాభ స్వామివారికి విశేష అభిషేక ఆరాధనలు జరిగాయి.
రాజరాజేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ పద్మనాభ స్వామి వారికి రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత స్వామివారికి పంచోపనిషత్, ద్వారాభిషేకం, పరివార దేవతార్చనలను నిర్వహించారు. అనంతరం అనంత పద్మనాభుని సర్వాంగ సుందరంగా అలంకరించి సదస్యం జరిపి పంచహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా తిరుమల రాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. కోర్కెలు తీర్చే కల్పవలిగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లికి బోనాలతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బోనాలను చూడ చక్కగా అలంకరించి డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని బొడ్రాయి వద్ద అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. అనంతరం బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి గర్భాలయ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి శ్రీ బద్దిపోచమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించారు. డప్పు వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలను బద్దిపోచమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.